తట్టుకోలేకపోయాను. నాతో పోండి. అవునా, నేను వీళ్ళ పెద్ద మెంటరీ ఆఫీసర్ అవుతా. నేను కూడా మీరిద్దరూ ఈ నాన్న పేరు నిలబెట్టాలి. నాన్నగారు మీరు పూల అయితే నిరూపిస్తాం నాన్న. సరే, మీ నాన్నగారు మాటకి మీ మాటకి పొల్లు పొందని నమస్కారం అండి వీర జవాన్ వీరేంద్ర కుమార్ గారు. ఏమిటో ఇలా వచ్చారు? ఈ పృథ్వీరాజు ఎదుటి వాడికి నమస్కారం చేశాడు అంటే వాడు చచ్చినట్టు లెక్క. మా వాళ్ళకి తెలియదు సార్. కవిత ఊరుకో, వాడిని ప్రశ్నలాడుకు. వాడికి ఈ రోజుతో ఆయువుడే ఇక్కడికి వచ్చాడు. ఎస్ఐని ఈ పాకెట్లు, ఐజీని ఈ పాకెట్లు, డిఎస్పీని ఈ పాకెట్లు, అందరిని ఈ పాకెట్లో పెట్టుకున్నాం. ఆల్ ముఖ్యమంత్రిని బీర్ షాపులో సీల్ చేసిన ఉన్నగాన్ని పోలీసులు ఫోన్ చేయి. మీ మొగుడిని ఆడందారా పిల్లలు చూస్తావా? ఎదురు దెబ్బతీయడం చేతగాక వెన్నుపాటు పడుతావు. నీకు తక్కువ పైన ఉంటే ధర్మయుద్ధం చేయరా? పవనంతో చూపిస్తాను. ధర్మం అది ఈ కాలంలోనే కాదురా, ఆ కాలంలోనే లేదు. శ్రీరాముడు ధర్మాన్ని తప్పే వెనుక దెబ్బతీశాడు. శ్రీకృష్ణుడు ధర్మాన్ని తప్పే నిరాయుధుడైన కర్ణుణ్ణి వెన్నుపోటు పొడిచాడు. ఇక నేనెంత మానవుణ్ణి. నన్ను మర పిరంగులతో కాల్చడానికి ఇది యుద్ధ భూమి కాదు. చూడు వీరేంద్ర, పాముకు పంటి నిండా విషం ఉంటుంది. దాన్ని తప్పాలని విషం పెట్టామని అది సావదు. కానీ పాపాలతో నిండిన ఎన్ని పాపాలు చేసినా ఏ పాపము అంటదు. నిన్ను నీ వాళ్ళని సర్వనాశనం చేస్తాను. ఈ వీర జవానంటే నిరూపిస్తారా? చూడు వీరేంద్ర, న్యాయస్థానంలో న్యాయదేవతకు కళ్ళకు గ్రంథం కడతారా? వచ్చిన వకీలు ఒకరిని ఒకరు సాక్షులు మాత్రం చూస్తుందేమో. అలాంటి కళ్ళు లేని ఈ చట్టం వీర జవాన్ అనే బిరుదు ఇచ్చిందని మీరు వ్యక్తి ఈ ప్రభుత్వం అలాంటి వాళ్ళకి ఇస్తుంది. దోపిడి, దొంగ, హంతకుడు అని అవి బిరుదులు అనుకోవటం వెర్రి గాని. ఈ ప్రభుత్వాన్ని సర్వనాశనం చేసే ఇలాంటి వాడిని కత్తికోకటిగా నరికిన పాపం లేదురా రాజ్యం. భారతదేశం ఈ దేశాన్ని మన రాజకీయ నాయకులు ఏనాడో తాకట్టు పెట్టారు. ఈ పిల్ల కుంకలు ఎంతసేపు మోస్తావో చూస్తాను. నీ కళ్ళ ఎదుట నీ భార్యను పాడు చేస్తాను. అది తీసి నువ్వు గుండె పగిలి రోగించాలి. మనిషి జన్మెత్తి పత్తులా ప్రవర్తిస్తున్నావు. నువ్వు మనిషివి కాదు, మృగానివి. చూడు కవిత,
నిన్ను చంపటానికి ఈ కొద్ది రోజు కన్నపడ్డ ఏ ఆడది బ్రతకి బట్ట కట్టలేదు. నిన్ను సర్వనాశనం చేసి నా పగ తెచ్చుకుంటావు. పుణ్యం అది ఏనాడో మా ఇంటి ముందు బిక్కెమెత్తుకుంటుంది. నిన్ను చూస్తుంటే రిగ్గింగ్ జరిపిన బ్యాలెట్ బాక్స్ లా కలకలలాడుతున్నావు. నిన్ను అంత తేలిగ్గా వదులుతానా? రా నీకు కూడా కన్ను కూతురుందిరా, దాన్ని పడితేరా ఆడదాన్ని సీరియస్ ఆడుకోవడం మీ మగవారికి బాగా అలవాటైపోయింది. కానీ అది ఈ మానవ జాతికి పుణ్యక్షేత్రం అని నీలాంటి వెధవలకు తెలియడం లేదు. వాళ్ళే అక్క చెల్లెలెందుకు ఎదురుగా నీ ఉన్నావు. నాకు జరిగిన నష్టానికి నిన్ను సర్వనాశనం చేసి అపోసరం తెలియని ఆడపిల్ల అత్యాచారం నీకు సంభూతాన్ని ఉంటే నాతో చేయరా. ఆడదాన్ని చేపట్టిన వాడు ఈ భూమి మీద బతకలేదురా. ఈతలు చేపట్టిన రావణుడు, పాఠశాలను చేపట్టిన కిందుకుడు ఏమైనా ఒక్కసారి గుర్తు తెచ్చుకో. రేయ్ నీతో మాట్లాడిరా. రేయ్ వాడిని పట్టుకుని పిల్ల కొంకల్ని ఎంతసేపు మోస్తాడో చూస్తాను. నిన్ను పట్టుకొని రా. హలో వీరేంద్ర, రాలేవు. వచ్చావంటే నీ కొడుకులు సస్తారు. నాతో పంతానికి దిగితే ఫలితం ఇలాగే ఉంటుంది. మీలో ఎవరైనా సరే నన్ను కోర్టులోకి ఇచ్చి సాక్ష్యం చెప్పాలనుకున్నారనుకో, వారికి ఇదే సాక్షి జరుగుతుంది. రండి వెళ్దాం. నాతో జీవిస్తానని అప్పుడే పరువు గాలించి వెళ్ళిపోతున్నావా కవిత? వెళ్ళిపోతున్నావా కవిత? కవిత మేము ఎన్ని చెప్పినా వినకుండా ఆ పుట్టి రాత్రి గొడవ పెట్టుకోరు నిన్ను బలి చేసుకున్నాను కవిత. బాబు అశోక్, కిరణ్, మిమ్మల్ని నన్ను వదిలి మనతో జీవితాంతం కలిసి ఉంటారని అప్పుడే తరువు జాలించి వెళ్ళిపోయింది బాబు. ఎదురుగా మీ అమ్మని దారుణంగా ఇస్తున్నా చూస్తూ ఏమీ చేయలేను. చేత కాని వాడి బాబు. చూడండి, నా కళ్ళ ముందే నా భార్యని
ఏమో చెప్పారు చూడండి సార్. సార్ వద్దు సార్, మీరు వచ్చింది ఎందుకు? ఇది ఘోరం ఎలా జరిగింది? దీనికి కారణం ఎవరైనా కదా సార్ మీరు అడగండి. దేశాన్ని రక్షించబడ్డాను నేను, ఇంట్లో కొంత భార్యను రక్షించుకోలేకపోయాను సార్. చేస్తున్నావే నీ భార్య నీవే హత్య చేసి చేస్తానని ఎవరి మీద పాపాలని చూస్తున్నావా? ఏమి సార్, నా భార్యను నేను అచ్చా నీ భార్యపై అనుమానంతో ఆ బుద్ధిరాజుకి నీ భార్యకి అక్రమ సంబంధం గ్రహించి నీ భార్య నీవే హత్య చేసావు. టిప్పు కన్నా పవిత్రమైన నా భార్యను నేను అనుమానించదా సార్? ఆ బుద్ధిరాజు తరబడుతుందో వచ్చి నా భార్యను పక్కన పెట్టుకున్నాను సార్. అందరూ సాక్ష్యం లేదు సార్. సార్ వాడిని అరెస్ట్ చేసి ఈ డిపార్ట్మెంట్ పరువు కాపాడండి సార్. సార్ దేశాన్ని రక్షించబడ్డా నేను మిలిటరీ ఆఫీసర్. ఈ ప్రభుత్వం నాకు వీర జవాన్ అనే బిర్జునిచ్చి సంస్కరించింది సార్. కానీ మీ పోలీసులు తన భార్యను తానే హత్య చేశాడని అంటున్నారు సార్. నేను శత్రువులు తప్పే జవానే కానీ భార్యను తప్పుకునే దివాని కాదు సార్. సాక్షి పత్రం సాయంత్రం పాటు అరెస్ట్ వారెంట్ సాక్షి 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 సాక్షిలో గొప్ప ఎదురుగా చూసి నన్ను వదిలి ఎవడో కొత్తగా గొప్ప సాక్ష్యం గొప్పగా సార్. న్యాయాన్ని విడిచి అన్యాయంతో చేతులు పోలీసులు కరెక్టుపోవాలి కదా ఈ కాకిని కాఫీ వడబోసే గుడ్డ కన్నా సార్. ఆ బుద్ధిరాజాడు రేపు మీ భార్యను రేపు చేస్తే సాక్ష్యం కోసం ఎదురు చూడండి సార్. ఒక్కసారి నా పక్కన నా కవిత లేదని ఇక రాదని నా గుడ్డపడే కోట వినండి సార్. మీకే అర్థమవుతుంది. కవిత చూసావా కవిత, నేనట నిన్నంట చంపుకున్నారట కవిత. ఒక్కసారి కళ్ళు తెరిచి కాదు అని చెప్పు కవిత, కాదు అని చెప్పు కవిత. ఈ లోకంలో నీతి న్యాయం ఎంత దారుణంగా విధించబడుతుందో చూడు కవిత. సార్ మీరు చెప్పారు ఏమని చెప్పారు సార్? రాజకీయ నాయకుడితో పోసేయడానికి నేను గుండాని కాదు, కరెన్సీ కట్టలు విసరడానికి నేను చీకటి వ్యాపారస్తుడు కాదు, డిపార్ట్మెంట్ భయపడి వదలడానికి నేను కిల్లర్ వీరప్పని కాదు సార్. స్టేషన్లోకి వచ్చి నేను ఏమని చెప్పాను సార్? నమ్ముకొని సత్యోదరమే కేసు అనుకొని జీవిస్తున్న మా ఊరు సగటు మనిషిని సార్. నేను స్టేషన్లో ఏమని చెప్పాను? అక్కడ మీరు వ్రాసిందే చట్టం, మీరు మాట్లాడేలా చేయని నేరానికి నన్ను జైలుపాలు చేస్తున్నావు. కానీ ఎల్లకాలం జైల్లోనే ఉన్నాను. కానీ నేను విడుదలైనాక నేను ఇవ్వబోయే నా తీర్పు నా మొదటి ముద్దాయి నువ్వే. గుర్తుంచుకో.
కిరణ్ వస్తానని చెప్పి ఇంకా రాలేదు. ఈ మగవాళ్ళు ఎప్పుడు ఇంతే, వస్తా టైంకి చచ్చినా రారు. ఏం మగవాళ్ళో ఏమో. హలో శైలజ, ఏమిటి కోపమా? కాదు, పాపం. ఎందుకు పాపం? ఎందుకా? ఇప్పుడు టైం ఎంత అవుతుంది? మీరు ఎప్పుడు వస్తున్నారు? అది కాక మన కాలేజీకి సెలవులు. తెలుసు, నాకు చాలా ఆనందంగా ఉంది. ఆనందంగా ఉందా? దేనికి? నేను ఈరోజు భయపడుతున్నానని, రోజు నీతో భయపడుతున్నానని రేపటి నుంచి ప్రశాంతంగా ఉంటా. అంటే నన్ను భరించడం నీకు బాధగా ఉందా? కాస్త ఎంతని చెప్పను? నా కోపం వస్తే ఏం చేస్తుంది తెలుసుగా? నీ మీద ప్రేమ ఇంకా నయ్యం పెళ్ళం లేదు. చూడు, నువ్వు పొద్దున్న ఇలా మాట్లాడితే నిన్నేం చేస్తావు నాకే తెలీదు. ఏం చేస్తావు? ఏం చేస్తానా? గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టుకుంటా. ఇది స్టేజీ, ఈ జనమందరూ మనకెళ్ళే చూస్తున్నారు. చూస్తే చూడమండి, అవన్నీ నాకు తెలీదు. ఇప్పుడు మీరు నాతో కలిసి సినిమాకి వస్తున్నారా, రావటం లేదా? లేదు, ఈ రోజు నేను క్లాస్కి వెళ్ళాలి, ఆఖరి రోజు. అబ్బా, సంవత్సరం చదివించాలి కానీ రాండి వెళ్దాం. లేదు చేయదు. సినిమా కన్నా చాలా ఆనందంగా ఉంది. ఒక ఆట ఉంది, నేను చెప్తా వింటావా? ఆటలంటే నాకు చాలా ఇష్టం, చెప్పు. చెప్తాను. ఏం తప్ప? నువ్వు ఆస్తి మంత్రాలు కానా? నేను నిరుపేదవంతుడిని. మన ప్రేమ పెళ్లి వరకు జరుగుతుందంటే నాకు నమ్మకం లేదు. చూడు కిరణ్, ప్రేమ చాలా గొప్పది. అలాంటి ప్రేమ అంత తొందరగా విడిపోతుందంటే నేను మాత్రం నమ్మను. శైలు, ఈ దేశంలో ఎంతో మంది ప్రేమికులు ప్రేమించుకుంటున్నారు, కానీ పెళ్లి చేసుకోలేదు. కానీ నేను చిన్నతనం నుండి అనాథ జనాల్లో పెరిగాను. నానే వాళ్ళు ఎవరు లేరు. ఏ అడ్రస్ లేని వాడిని ప్రేమించి నువ్వు పెళ్లి చేసి ఏమి సుఖపడతావు శైలు? కిరణ్, మా డాడీ చాలా మంచివాడు. నేను కోరింది ఏనాడు కాదలేదు. మన ప్రేమ విషయం చెప్తే మా డాడీ తప్పకుండా ఒప్పుకుంటారు. అప్పుడు మీకు లెటర్ రాస్తాను, అంతవరకు హాస్టల్లోనే ఉండండి. లేదు శైలు, సెలవుల్లో హాస్టల్కి వెళ్తాను. ఈరోజు అది కాక నాకు ఒక ముఖ్యమైన పని ఉంది. ఈలోగా పని పూర్తి తీసుకుని వస్తా. ఏమిటి కిరణ్, అంత ముఖ్యమైన పనా? శైలు, నవ్వుతూ తిరిగే నాలో ఒక విషయాలను దాగి ఉన్నది. కానీ సుమారు 10 సంవత్సరాల క్రితము నా కుటుంబాన్ని సర్వనాశనం చేసి మమ్మల్ని కిరాతపరిచిన ఆ మహావీరుడు ముక్కలుగా నరికి ఉప్పులో ఊరి వేస్తగా మా పక్కసల్లారదు. ఏమిటి కిరణ్ మాట్లాడేది? సీరియస్ విషయాన్ని కాదు ఉందా? నేను నమ్మలేకపోతున్నాను. అంతేకాదు శైలు, ఏ కొడుకులు చూడని దృశ్యాన్ని చూపించి, ఏ భర్త చూడని సంఘటన మా కళ్ళ ముందు చూపి నీచుడు మా కళ్ళ ముందే మమ్మల్ని బంధించి మా నాన్న చిత్రం చేస్తున్న మా అమ్మని దారుణంగా చిత్రం చేస్తున్నా ఏమీ చేయలేని నిస్సాయ స్థితిలో ఈ పశు హృదయాల్లో ఎంత బాధపడుతుందో శైలు, బాధపడుతుందో. కిరణ్, బాధపడుకో శైలు. నా కన్న తల్లిని చంపి మా నాన్నకు ఉరి వేసి మా తమ్ముడు మా నాయన పొట్టన పెట్టుకున్న ఆ మహాపాపి అంతం చేసి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఆత్మశాంతి చేకూరుస్తాను. నవ్వులు పువ్వులుగా సాగిపోతున్న మా సంసారంలో సాగిచ్చి పెట్టి ఆ రాక్షసుని చంపి మృతికెలబారని కాలమాత ముందు మృత్యువుగా ముక్కలుగా నరికి వాడి కుటుంబాన్ని కాలరాజు కాటు వేస్తాను.
పడుకో. అసలు ఇప్పుడు వాడు ఎక్కడ పట్టుకుంటావు చెప్పు. లేదు, ఆ సంగ్రామం రంగాపురంలోనే వాడు తప్పక ఉండే ఉంటాడు. ఈ ప్రయత్నంలో నాకు ఒక విషయం ఏదైనా జరిగితే కిరణ్ అంత మాట అనుకో. కళ్ళప్పుడు ఎందుకు బాబు? కిరణ్, నీకు ఏదైనా జరిగితే నేను భరించలేను. సావైనా బ్రతకాను నీతోనే. ఈ పోరాటం ప్రత్యక్షంగా అన్నిటితో వృత్తితో చెలగటం లాంటిది. అంతేకాదు అలా అన్నాను. కిరణ్, నువ్వు లేకుండా ఒక క్షణం కూడా బ్రతకలేను. చెప్పానుగా, సావైనా బ్రతకాను నీతోనే. ఐ లవ్ యూ కిరణ్. నీ ప్రేమ కోసం ఎంత దూరమైనా వస్తాను, చివరికి కాటి వరకైనా. ఇలాంటి అమ్మాయి దొరకడం చాలా అదృష్టం. రా 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 రా. వస్తుంది పువ్వాల వెళ్ళోన మురిపెంగా వేస్తుంది వరమాల. ఎల్లోరా శిల్పమల్లే కూర్చుంటే నిండుగా నేను చూస్తుంటే శుభమంత్రాలే నిలబడుతుంటే ఎన్నెన్నో జన్మల బంధు నిన్ను నన్ను ఏకం చేస్తుంటే గంటి చూపుగానే సైగ చేస్తుంటే నువ్వేమో సిగ్గుపడుతుంటే పల్లెల మంచం వణికేస్తుంటే కదంతో దారే బయట రారమ్మంటూ పిల్లి చేస్తుంటే
వస్తుంది పూబాల మెళ్ళోన మురిపెంగ వేస్తుంది వరమాల ఏమే ఈ లోపల గడ్డ తిరగదు నీకు ఎన్నిసార్లు చెప్పాను. అది మరి అతిగా నువ్వు నానవద్దు. నా కిరణ్ నా చెల్లెలు వాడే చెప్పు ఖరీదించావు నువ్వు. ఎంత ధైర్యం నా చెల్లెలు వంటిపై చేయి వేస్తావా? నీ చెల్లి వంటిపై కాదురా నీ వంటిపై చేయవేస్తా. ఏం చేస్తావు? నన్ను రాటావా? నిన్ను రా అన్నప్పుడు నన్ను రానకపోతే బాధపడతావని. నేనెవరినో తెలుసా? ప్రఖ్యాత పారిశ్రామికవేత్త అయిన విఖ్యాత రాజకీయ నాయకుడి కొడుకుని. అయితే ఏమిటంటే గొప్పది? బే నన్నే బే అంటావా? నిన్ను